want at least 370 here. రా అది ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. ఇది ట్రై చేయి. సరే ఆ బ్లాక్ ట్రై చేయి. కాదు ఆ వైట్ పెట్టుకో. బొమ్మరిలో ఫాదర్ లా ఉన్నావు, నువ్వు ఆడొచ్చుగా. నాకొస్తే నేనే ఆడేవాడిని కదా. రే ఆ టీవీ బయట మారేంటి ఒక దరిద్రం వస్తుంది. ఉండు డాడీ, నువ్వు ఆడరా. నువ్వు ఇక్కడి నుంచి కదిలి ఆడు. మాకు ఈ దరిద్రం ఏంట్రా వదిలిపోతుంది. కొడుకుతున్నావు? ఆ బ్యూటిఫుల్ కాంచి ఏవేద్దామని చూస్తున్నా. ఏదో ఒకటి వేయి. రండి 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 అన్నయ్య గారు. కార్తీక్ మీరు లోపలికి హాయ్ అంకుల్. వెళ్ళి. హాయ్ కార్తీక్. హాయ్ హాయ్ నమస్తే అండి. మీరేంటి సడన్ గా? అంటే నుంచునే చెప్పమంటారండి, కూర్చొని చెప్పొచ్చా? కానీ ఒంగుని కూడా చెప్పచ్చు. ఫ్యామిలీలో కూడా నాలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంది. నువ్వు కామెడీ టైప్. కూర్చొని చెప్పాలా? రండి కూర్చోండి. ఒంగునే మాట్లాడాలి దీంతో పొట్టు కదా. రండమ్మా రమ్మా. వీళ్ళు మా చెల్లాయి భార్గవ్ అండి. ఓ, నమస్తే. నమస్కారం అండి. మా ఆవిడ. ఓ, మా బావ శివాజీ. నమస్తే అండి. కూల్ డ్రింక్స్ తీసుకోండి. ఏంటి సార్ సంగతులు? ఏముందండి, మీతో కొంచెం బంధుత్వం కలుపుకుందామని. బంధుత్వమా ఏంటన్నయ్య గారు? అది ఏంటి అలా నసుకుతావు? మనం అనుకున్నది చెప్పేయి. చెప్తే ఏమన్నా అనుకుంటారేమో అని. చెప్పకపోతే ఎందుకు వచ్చామో అనుకుంటారు. ఏమనుకో చెప్పండి. ఏమనుకోరు కదా. ఏమనుకోండి, మీరు శుభం అన్నారు అనుకోండి శుభప్రదం అనుకుంటాం. మీరు జయం అన్నారు అనుకోండి జయప్రదం అనుకుంటాం. మీరు ఏదైనా కామెడీ చేశారు అనుకోండి మేమంతా నవ్వుకుంటాం. అందుకని చెప్పదలుచుకుంది ఏదో ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా సూటిగా చెప్పేయండి. అన్నయ్య అటు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది, మీరు అడిగేయండి. కొంపతీసి గీతకి మా అన్నయ్యనిచ్చి పెళ్లి చేయమని అడగరు కదా? సునీత పెద్దోళ్ళు మాట్లాడుతున్నప్పుడు పెద్ద ఆరిందానిలాగా మధ్యలో దూరి మాట్లాడుతున్నారు. తిట్టకండమ్మా. మధ్యలో దూరి మాట్లాడినా కూడా మా మనసులో ఉన్నదే మాట్లాడింది. మిమ్మల్ని ఒక్క మాట అయినా అడగకుండా మీ మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇలా డైరెక్ట్ గా ఇంటికి రావటం కరెక్ట్ కాదేమో అని. అదేం లేదు అన్నయ్య గారు. ఎన్నాళ్ళ నుంచో మేము మీతో ఎలా చెప్పాలి ఎలా మాట్లాడాలి అని అనుకుంటున్నాం. ఈ లోపు మీరే ముందు మాట్లాడి మా శ్రమ తగ్గించారు. అంటే మా గీతను మీకు కార్తీక్ చేసుకోవటం మీకు ఇష్టమేగా? ఇష్టమని అడుగుతారేంటి అన్నయ్య గారు? కార్తిక్ మీ అమ్మాయి గురించి మాట్లాడగానే తనే మా ఇంటి కోడలని ఫిక్స్ అయిపోయాం కదండి. అవును, వీడైతే ఈ క్షణం ఎప్పుడు వస్తుందా అని అనుక్షణం ఎదురు చూస్తున్నానండి. ఏవండి, టెన్షన్ లో గొంతెండిపోయింది. మీరు పర్మిషన్ ఇస్తే క్షణంలో తీసుకోండి. అమ్మయ్యా. ఇదిగోమ్మా. తాగండి. గుట్టకేసాం కాబట్టి ఇంకా అతికేస్తుంది. ఇదిగో త్వరగా ముహూర్తాలు పెట్టేసుకుంటే ఓ పని అయిపోతుంది. మంచి రోజు చూసి ముహూర్తం పెట్టేద్దాం.